ప్రీమియర్స్ ట్రెండ్ నడుస్తుంది కదా, సో ప్రీమియర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రీమియర్స్ ఏం అనుకోలేదండి. ఎందుకు 27th నైట్కి 28th మార్నింగ్ పెద్ద తేడా ఉందండి. అంటే బాగా కాన్ఫిడెన్స్ ఉన్న మూవీస్కి ప్రీమియర్స్తో డెఫినెట్గా వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి. దాంట్లో సినిమా మీద అయితే మాకు ఏ ఏ ఏ కోసైనా చిన్న అనుమానం కూడా లేదు. ఎందుకంటే హోల్సమ్ ఎంటర్టైనర్, వెల్ ప్యాక్డ్ ఫిలిం. డెఫినెట్గా సెలవుల టైము డెఫినెట్గా చాలా బాగా చేస్తుందని అందరి కాన్ఫిడెన్సే అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉంది కానీ ప్రీమియర్లు వేసేయాలి అలాంటి ఇంటెన్షన్ ఏం లేదు. ప్లస్ మాకు ఆ ప్రీమియర్లు కలిసి రాలేదు, లేనిపోయిన మొన్న లాస్ట్ టైం ఇది అసలు ఆ ప్రీమియర్లు అనే ఆలోచనే తేలేదండి. అందుకే ఓకే సార్, సెంటిమెంట్గా వదిలేశారు అంతే. ఏంటండి సెంటిమెంట్గా వదిలేశారు ఓ రకంగా అనుకోండి సార్. ఓకే సార్. రవి గారు ఇక్కడండి సార్. ఈ వారము ముగ్గురు సూపర్ స్టార్స్, ఒక హిట్ సినిమా సీక్వెల్ వస్తుంది. ఈ 4 సినిమాల మధ్య ఈ సినిమా వేయడం వెనుక కారణం ఏంటి? ఈ సినిమా మీద ఉన్న మీ కాన్ఫిడెన్స్ అనా లేకపోతే ఏంటంటే? అంటే అలా కాదండి, మీరు అసలు క్వశ్చనే తప్పుగా అడిగారు. నాకు తెలిసి మీ సినిమా ఉంది రాబిన్హుడ్, ఇంత పెద్ద సినిమా, ఇంత మంచి సినిమా, నితిన్ గారి సినిమా, దీని మీద వాళ్ళు వేయడానికి ఏ కాన్ఫిడెన్స్తో వేసి ఉండొచ్చు అండి అని అలా అడగాల్సింది పోయి మీరు రివర్స్లో అడిగారు. అదే చెప్పండి. యా డెఫినెట్గా ఏం లేదు సార్. మేము అనుకుంది సమ్మర్ ఫస్ట్ సినిమా వద్దామని ఎప్పుడో లాక్ అయ్యాం, ఆ డేట్ వేసేసుకున్నాం స్లోగా. మాకు వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద అదర్ ఇండస్ట్రీ ఫిలిమ్స్. ఇప్పుడు ఎంపరన్ కూడా ఇదే డేట్ అని నిజంగా మాకు తెలియదు, వీరధీరసుర కూడా తెలియదు. కాకపోతే మా వంశీకి ఉన్న ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కమిట్మెంట్లు కానీ వీటితో మీకు తెలియదే ఉందండి. ఆ డేట్ కాకపోతే కనుక వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, దానివల్ల అతను కూడా అక్కడ రావాల్సి వచ్చింది. ఓకే 2 సినిమాలు కదా, అది వేరే జోనర్, మంది వేరే జోనర్ అనుకున్నాం. ఇంకో 2 సినిమాలు అడిషనల్గా వచ్చినాయండి. అంతేగాని ఇలా 4 ఉన్నప్పుడు మనం ఉండాలి అని ప్లాన్డ్గా అలా చేసింది కాదు. మా ఇంటెన్షన్ ఏంటంటే సోలో డేట్ ఉంటే ఈ సినిమా ఇంకా బెటర్గా చేస్తుందేమో అనేది నా ఫీలింగ్ అండి. అంటే డెఫినెట్గా మేము కూడా సోలోగానే వస్తున్నామని అనుకుంటాం కానీ ఇప్పుడు ఇవాళ రోజున ఉన్న పోటీకండి యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫర్ ఎ సోలో డేట్. డెఫినెట్గా అది పెద్ద సినిమా అనండి, చిన్న సినిమా కంపల్సరీ ఇంకో సినిమా మీద వస్తుంది. అలాగే ఇప్పుడున్న డైరెక్టర్లు కూడా జాగ్రత్తగా వాళ్ళు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఆ వారం పోటీ సినిమాతో పోటీ పడుతున్నావు, దాని మీద గెలిస్తేనే ఈ వారం నీది అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. మా అందరికీ ఒకే సినిమా ఆ డేట్ ఒక సినిమానే వస్తే బాగుండని అందరికీ అనిపిస్తుంది కదండి. కానీ గ్రాడ్యువల్గా అది మంచి డేట్ అయినప్పుడు యూజువల్గా ఇంకో 4-5 జాయిన్ అయిపోతారండి. ఈ డేట్కే కాదు, ఇంకో డేట్ చెప్పండి మీరు, మేము దానికి వెళ్ళినా అక్కడ కూడా ఇంకొకళ్ళిద్దరు వస్తారు సార్ కంపల్సరీ. ఇవాళ ఇప్పుడు ఉన్న సినిమాలకి ఉన్న సెలవుల అడ్వాంటేజ్కి అన్నిటికీ ఏంటంటే సోలోగా ఎవరికి ఇవ్వరండి, పోటీలో ఉంటుంది. బట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. అంటే రవి గారు, ఇంతకుముందు మీ మైత్రికి బిగ్గెస్ట్ హిట్ రంగస్థలం, ఆ డేట్ కావాలని ఈ డేట్ తీసుకున్నారంటారు. అంటే సమ్మర్ ఫస్ట్ సినిమా అండి, రంగస్థలం కూడా సమ్మర్ ఫస్ట్ సినిమా. అలాగే ఈ సినిమా కూడా సమ్మర్ ఫస్ట్ సినిమానే. రాంబాబు గారు వినపడుతుందండి, సమ్మర్ ఫస్ట్ సినిమా ఇది కూడా. అది డెఫినెట్గా అడ్వాంటేజే కదా సమ్మర్ ఫస్ట్ సినిమా అంటే. 10th ఇంటర్మీడియట్లు అన్ని ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు కూడా అసలు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు. ఓ పక్కన క్రికెట్ మ్యాచ్ ఏదో ఒకటి ప్యారలల్గా దానికి ఎక్కువ వెళ్తున్నారు. ఇప్పుడు సినిమాలు లేకపోవడం, సినిమాలు ఉంటే అన్నీ బ్యాలెన్స్ అవుతాయి, ఆల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాలెన్స్ అవుతాయి అని. అందుకని సమ్మర్ ఫస్ట్ సినిమా అనుకున్నామంటే అలాగే వచ్చాము. ఎలాగో సెంటిమెంట్గా మీరు అన్నట్టు రంగస్థలం మాకు ఎలా కలిసి వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ సైజులో అలా అది ఎంత మ్యాజిక్ చేసిందో ఆ సైజులో ఈ సినిమా అంత పెద్ద మ్యాజిక్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి. అలాగే రాంబాబు గారు లాంటి ఆశీస్సులు ఉంటే డెఫినెట్గా సాధించగలం. నితిన్ గారు లాస్ట్ టైం భీష్మ హిట్ అవగానే వెంకీ కారు కొనిచ్చారు, ఈ సినిమాకి ఏం కొనిస్తున్నారు ముందే? ఏకంగా విమానమే. మోస్ట్ ఎక్సైటెడ్ క్వశ్చన్ సార్ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో. పాస్. రవి గారు చెప్పకపోతే ఫెయిల్ అయిపోతారు. రవి గారు సార్ చెప్పండి సార్. ఇవాళ రేపు ఒక సినిమా రిలీజ్ అవుతుంటే పోటీ సినిమాలు కాదు, మెయిన్ నైట్ ఇప్పుడు వచ్చే ఐపీఎల్తో పోటీ పడాలి. దెన్ ఎవ్రీ ఫ్రైడే ఓటీటీలో కూడా రిలీజెస్ వస్తున్నాయి కొత్తవి, అంటే 1 month బ్యాక్ థియేటర్లో ఉన్నవి. సో కాంపిటీషన్ ఇంత టఫ్ అయినప్పుడు ఓన్లీ వే టు అట్రాక్ట్ పీపుల్ ఈజ్ గివింగ్ ఎంటర్టైన్మెంట్. సో రాబిన్హుడ్ అనేది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్గా సార్, అదే కదా సార్ మా కాన్ఫిడెన్స్. సినిమా అంతా ఇప్పుడు నేను చెప్తే ఎగ్జాగరేటెడ్గా ఉంటుందేమో అని చెప్పట్లేదు, కానీ ద ఆఫీసర్స్ హు హ్యావ్ సీన్ అవర్ ఫిలిం బయటకు వచ్చి లేడీస్ అయితే మాకు ఎప్పుడో చూసిన దూకుల్లాగా ఉందండి.
అంటే ఒక కథ రన్ అవుతా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎంటర్టైనింగ్గా వెళ్తా అలా అలా అనిపించిందండి. వెల్ మేడ్ ఫిల్మ్ అండి అని చెప్తే చాలా థ్యాంక్స్ అండి అయ్యి అని చెప్పాం. అంటే వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు చూసిన సినిమా అలా అనిపించిందంటే విచ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ కదండి. అంటే దూకుడు అనేది ఒక మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో సినిమా పాస్ అవుతా ఒక దీనిలో ఉంది కాబట్టి చివరిలో పెద్ద ట్విస్ట్ కూడా. చివరిలో ట్విస్ట్ ఉంటుంది అలా. సో వెరీ హ్యాపీ ఫర్ ద ఫిలిం అండి. సినిమా గురించి అయితే